ఏంటి 10,000 దానం? చర్చి డెవలప్మెంట్ కోసం డొనేషన్ రా. 10,000 ఏం కర్మ, మొత్తం ఆస్తంతా రాసిచ్చేసేయండి. ఆ తర్వాత మేము అడుక్కు తింటాం. ప్రభు కార్యానికే కదా మా మామ ఇచ్చింది. ప్రభు కార్యం అని వేలకు వేలిస్తే రేపు మా పరిస్థితి ఏంటి? ఆ ప్రభువే మనకి ఇస్తాడరా. మీది ప్రభు ఇస్తాడో లేదో మాకు తెలియదు సాబ్. మీది స్నేహితుడు మా దగ్గర తీసుకున్న బాకీ ఇచ్చేది రేపే ఆఖరి రోజు. మీది స్నేహితుడు ఇవ్వకపోతే మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఈ కొత్త కథ ఏంటి? ఈయన స్నేహితుడు మాకు ఇవ్వాల్సిన బాకీకి ఈయన ఆస్తి షూరిటీ పెట్టాడు సాబ్. వస్తా సాబ్, మాది పని అయిపోయింది. రేపు కలుస్తాను సాబ్. అడుగడుగు. అవునా నాన్న? అవునరా, నా స్నేహితుడు చాలా మంచివాడు. అతడు అన్నమాట ప్రకారం అప్పు అతనే తీర్చేస్తాడు. తీర్చకపోతే ఏం చేస్తారు? నా కూతురాలు రోడ్డును పడాల్సిందేనా? రోడ్డు మీద ఎందుకు పడతారు? ఆయన స్నేహితుడికి ఆయన సహాయం చేయడం తప్ప? అయినా పిల్లలు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండడం మంచిది. ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి. ఉంటామమ్మా, ఎందుకుంటాం? మీ ఆయన మటుకు హద్దు ఆపు లేకుండా దాన ధర్మాలు చేయమను. మేం మాత్రం మా హద్దుల్లోనే ఉంటాం. మీ ఇంటికి మా పిల్లలు ఇచ్చినందుకు నా కూతురాలు అడుక్కు తినాలా? అంత మాట అనకమ్మా. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళెవరూ చెడిపోరమ్మా. ఆయన జగద్రక్షకుడు. జగద్రక్షకుడు. మీరు ప్రభువు నమ్మి బాగుపడ్డారుగా. అయినా మీ ప్రభువు నమ్మేదెవరు? పాపాత్ములు. మేం కాదు. ఏ రావే, మీరు కూడా రండి. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.